ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యొక్క ధ్యానాంశము క్రీస్తు ఎవరు? ఇది మనం వేసుకున్నటువంటి ప్రశ్న కాదు. సువిశేషములో యేసు ప్రభు అడుగుతున్నాడు శిష్యులను. యేసు ప్రభు ఈరోజు ఫిలిప్పు కైసరియా అనేటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. పోయిన ఆదివారం ఏ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన? పోయిన వారం మనం ధ్యానించాం కదా. మనము ధ్యానించినటువంటి అంశం ఏమిటి పోయిన వారం? పోయిన వారం ఏ అంశం గురించి మనం ధ్యానించాం? మర్చిపోయారా? పోయిన ఆదివారం ఏ అంశం గురించి మనం ధ్యానించాం? మన వాక్యాలని మనం జ్ఞాపకపరచుకోవాలి. ఏదో మనం వచ్చాము వెళ్ళామన్నట్టు కాకుండా పోయిన వారము ధ్యానాంశం ఏంటో కూడా మనకి ఈ వారం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యేసు ప్రభువు తూరు సీదోను పట్టణాలకి వెళ్ళారు. అక్కడ ఒక స్త్రీ కనిపించింది. ఎవరా స్త్రీ? కననీయ స్త్రీ. ఆమె యొక్క విశ్వాసమును గురించి పోయిన వారం మనం ధ్యానించాం. ఈరోజు ప్రత్యేకముగా ఫిలిప్పు కైసరియా ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళారు. ఏ ఊరది? ఫిలిప్పు కైసరియా ప్రాంతానికి ప్రభు వెళ్ళారు. కాబట్టి యేసు ప్రభు అక్కడికి వెళ్ళగానే అనేక మంది జనము ఆయన చూస్తున్నారు, ఆయన దగ్గరికి వస్తున్నారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు అక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈయన ఎవరు అనుకుంటున్నారు? అసలు యేసు ప్రభుని వాళ్ళకి తెలుసా? లేదా మనలాగానే ఉన్నారా వాళ్ళు కూడా? ఒక వ్యక్తి ఎవరన్నా మన గ్రామానికి వచ్చారనుకోండి, మనందరం కూడా ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎవరు అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ వ్యక్తి ఫలానంట, ఈ వ్యక్తి ఫలానంట అని చెప్పుకుంటూ ఉంటారు అందరూ. లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో ఫలానా వ్యక్తి అక్కడికి వచ్చాడంట, ఫలానా వ్యక్తి అక్కడికి వచ్చాడంట అని అనుకుంటూ ఉంటాం. అలాగే ఫిలిప్పు కైసరియా ప్రాంతంలోనికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు మనుష్యులు అక్కడికి, ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఈ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని భావించుచున్నారు అని తన శిష్యులను యేసు ప్రభు అడిగాడు. వచ్చారు కదా, అనేక మంది జనం వచ్చారు కదా, నా చుట్టూ ఉన్నారు కదా, వీళ్ళందరూ నన్నేమనుకుంటున్నారు? వీళ్ళందరూ నన్నేమనుకుంటున్నారని యేసు ప్రభు శిష్యులను అడిగాడు. ఒక ఊరు వెళ్ళామనుకోండి, లేదా మీ బంధువుల ఊరే వెళ్ళాం, నేను కూడా వచ్చా. మీ బంధువులందరికీ మీరు తెలుసు, నేను తెలియదు కదా. అక్కడికి వచ్చిన తర్వాత మీరేమని చెప్తారు? ఈయన ఎవరు అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? అది కూడా చెప్పలేరా? మా యొక్క మాస్టారు లేదా మా యొక్క ఉపదేశి గారు అని మీరు చెప్తారు. మీరందరూ మాట్లాడుకుంటున్నారనుకోండి, అమ్మ వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు, నా గురించి మాట్లాడుకుంటున్నారా అని నేను అడిగాను అనుకో, అసలు వీళ్ళందరూ నన్ను ఎవరు అనుకుంటున్నారని నేను అడిగాను అనుకో, మీరు అప్పుడు ఏం చెప్తారు? ఈయన మా మాస్టర్ అని మీరు చెప్తారు. మా దేవాలయంలో ప్రతి ఆదివారం కూడా మరి ఆరాధన నిర్వహించేటువంటి ఉపదేశకులను మీరు పరిచయం చేస్తారు. అలాగే యేసు ప్రభు కూడా ఫిలిప్పు కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ కైసరియా ప్రాంతంలో ప్రజలు వచ్చేసారు. అనేక మంది ప్రజలు అందరూ అక్కడ ఉండి చూస్తున్నారు, యేసు ప్రభువుని చూస్తున్నారు. కొంతమంది దగ్గరికి వస్తున్నారు, కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్నారు.
అప్పుడు యేసు ప్రభుకు ఒక డౌట్ వచ్చిందనమాట. శిష్యుల్ని పిలిచి వీళ్ళందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అన్నారు. అప్పుడు ఆయన చెప్తున్నారు, శిష్యులు చెప్తున్నారు, అయ్యా మిమ్మల్ని ఏలియా అనుకుంటున్నారు. ఏమనుకున్నారు వాళ్ళందరూ? ఏలియా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసి వర్షపు ఆగిపోమంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది. 3.5 సంవత్సరాల తర్వాత కరువు వచ్చేసింది. మళ్ళా వర్షం పడాలి అని ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. ఇది అక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ వచ్చినటువంటి వ్యక్తి ఏలియా అనుకుంటున్నారు అని చెప్పారు శిష్యులు. వీళ్ళ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏలియా వచ్చాడు అనుకుంటున్నారండి అన్నారు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే యోహాను గారు వచ్చారు అనుకుంటున్నారండి అని చెప్పారు. కొంతమంది యోహాననియు, కొంతమంది ఏలియానియు, కొంతమంది ఒక ప్రవక్తని, ఎవరో వాక్యం బోధించేటువంటి వారు, దేవుని మాటలు చెప్పేటువంటి వారు ఎవరో ఒక వ్యక్తి వచ్చారు అని అనుకుంటున్నారయ్యా అని చెప్పారు. అయితే యేసు ప్రభువు ఆ మాటలు విన్న తర్వాత అంటే నేనెవరో వీళ్ళెవరికి కూడా తెలియలే. నన్ను గురించి కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది ఒక ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు. ఈ ప్రవక్తలలో బోధించేటువంటి ప్రవక్తలు ఉన్నారు కదా, ఈ ప్రవక్తల్లో ఒక ఆయన వచ్చారు అనుకుంటున్నారు. కానీ నేనెవరో వీళ్ళకి తెలియలా. నిజంగా ఆయన ఎవరో మనకు కూడా తెలిస్తే మనము ఆయనను వెంబడిస్తాం. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఎవరో కూడా మనకు కూడా తెలియదు అన్నట్టుగానే మనము జీవిస్తున్నాం, ప్రవర్తిస్తున్నాం, నడుస్తున్నాం కూడా. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే శిష్యులు ఆ మాట చెప్పిన తర్వాత, సరే వాళ్ళ సంగతి వదిలేయండి, అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి? ఎంత సూటిగా ప్రభు అడుగుతున్నాడో చూడండి. ఈ ప్రశ్న ఎవరికంటే మనకే. ఆనాటి కాలాల్లో మాట్లాడినటువంటి మాట ఈరోజు యేసు ప్రభు ఆ రోజు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి, మరి ఆ శారీరకముగా యేసు ప్రభు ఉన్నారు కాబట్టి స్వయంగా మాట్లాడారు. ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు మనలో. కాబట్టి నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? అసలు వాళ్ళ సంగతి వదిలేసేయండి, మీరు నా గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పి ఈ యొక్క యేసు ప్రభు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ఏం చెప్పారు? చదవమ్మ 15వ వచనం చెప్పు. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతుల పైకి చెప్పాలి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా దేవుని యొక్క కుమారుడు. ఎవరైనా ఎవరు చెప్పారు ఈ మాటని? పేతురు గారు చెప్పారు. యేసు ప్రభు సరే వాళ్ళ సంగతి వదిలేయ్యా, వాళ్ళు కొందరు ఏలియా అన్నారు, కొంతమంది యోహాన్ అన్నారు, కొంతమంది ప్రవక్త అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టాయి. నీ సంగతి ఏంటి? నువ్వు అసలు నన్ను గురించి నా పక్కనే తిరుగుతున్నావు కదా, నా మాటలు వింటున్నావు కదా, నా అద్భుతాలు చూస్తున్నావు కదా, నాతో భుజిస్తున్నావు కదా, నాతో కలిసి తిరుగుతున్నావు కదా, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అన్నప్పుడు పేతురు గారు ఏమన్నాడు? నీవు దేవుని యొక్క కుమారుడవు. యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు ఈరోజు మనం జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. నేనెవరిని అని యేసు ప్రభు మనల్ని అడుగుతున్నాడు. నేనెవరిని? నీ దృష్టిలో నేనెవరిని అని అడుగుతున్నప్పుడు పేతురు గారు అన్నాడు, అయ్యా నువ్వు దేవుని యొక్క కుమారుడివి, నువ్వు దేవుని యొక్క కుమారుడివి అంటున్నాడు. ఈ దేవుని యొక్క కుమారుడని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. దూతలు చెప్పారు దేవుని యొక్క కుమారుడని, దయ్యాలు చెప్పినాయి అయ్యా నువ్వు దేవుని యొక్క కుమారుడు అని, గుడ్డివాడు చెప్పాడు అయ్యా నువ్వు దేవుని యొక్క కుమారుడు అని, మరి శతాధిపతి చెప్పాడు నువ్వు దేవుని యొక్క కుమారుడు అని చెప్పాడు. కాబట్టి నువ్వు చెప్తూ ఉన్నావా?
నీ జీవితంలో దేవుడు నీకు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్యమైనటువంటి కార్యములను బట్టి నువ్వు సామాన్యమైనటువంటి మనుష్యుడివి కాదు. నువ్వెవరవంటే దేవుని యొక్క కుమారుడువు అని నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? క్రీస్తుని గూర్చి నీకు ఏమీ తోచుచున్నది? క్రీస్తుని గూర్చి నీకు ఏమీ తోచుచున్నది? యేసుప్రభుని గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు ఆయన గురించి? పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. క్రీస్తుని గూర్చి నీకు ఏమీ తోచుచున్నది? ఆయన పరుడు కాదు, నరుడు కాదు, యోహాను కాదు, ఏలియా కాదు, ఇర్మియా కాదు, ప్రవక్తలలో ఒకడే కాదు. నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నామేమో. పరుడని నరుడని పొరపడకండి, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. క్రీస్తుని గూర్చి నీకు ఏమీ తోచుచున్నది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము. తండ్రియ పలికెను తనయుని గూర్చి, నీకేమి తోచుచున్నది? ఈయన నా కుమారుడు అని చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు. తండ్రి అయినటువంటి యావే దేవుడే చెప్పాడు. ఈయన ఎవరనుకుంటున్నారు? నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈ భూలోకములకు నేను పంపిస్తున్నాను, మానవాళి రక్షణార్థమై ఈ కుమారుని నేను పంపిస్తున్నాను. ఈయనను మీరు వెంబడించండి, ఈయన్ని మీరు ఆరాధించండి, ఈయన్ని మీరు ప్రేమించండి, ఈయన్ని మీరు మరి మహిమపరచండి అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము. తండ్రియ పలికెను తనయుని గూర్చి, నీకేమి తోచుచున్నది? తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? నీకు వితరమైనటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో, అవన్నీ తీసి పక్కన పెట్టు. ఈయనెవరు? యేసుప్రభువు అడుగుతున్నాడు కదా ఈరోజు, నేనెవరనని మీరు అనుకుంటున్నారు అన్నాడు. ఎవరైనా? అందరూ చెప్పాలి. ఎవరైనా? దేవుని యొక్క కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. రక్షకుడనుచు అక్షయు చాటిరి తోతలు గొల్లలకు, ఈ శుభవార్త వినయో నాటి మీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి మీకు ఏమీ తోచుచున్నది? గొల్లలు చెప్తున్నారు ఇక్కడ. గొర్రెలను కాసుకునేటువంటి ఆ యొక్క గొల్లలకి దేవదూత కనిపించినప్పుడు ఆయన చెప్తున్నారు, నీకు రక్షకుడు పుట్టాడు. ఎవరైనా? నా రక్షకుడు. యేసుప్రభువు అడుగుతున్నాడు, నేను ఎవరనని నువ్వు భావించుచున్నావంటే, అయ్యా నువ్వు దేవుని కుమారుడువు, నన్ను రక్షించేటువంటి రక్షకుడు అని చెప్పాలి. నువ్వు ఏమని చెప్పాలి? నా రక్షకుడు. అందరూ చెప్పండి, నా రక్షకుడు. నేనెవరని భావించుచున్నారు? నా రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావదనుచు. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావదనుచు. దయ్యములే గుర్తించి చాటగా నీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి మీకు ఏమీ తోచుచున్నది? యేసుప్రభువు అడిగిన ప్రశ్నకి నేనెవరిని అని యేసుప్రభువు అడిగితే నువ్వేం చెప్పాలి? అక్కడ దయ్యాలు చెప్తున్నాయి.
అయ్యా నీవు దేవుని యొక్క పరిశుద్ధుడవు, నువ్వు మా జోలికి రావద్దయ్యా, మా దగ్గరికి రావద్దయ్యా, మమ్మల్ని తాకొద్దయ్యా. దయ్యాలు విలవిలలాడిపోతూ ఉన్నాయి. దయ్యాలు చెప్తున్నాయి నువ్వు పరిశుద్ధుడవు, దేవుని యొక్క కుమారుడు అని చెప్తున్నాయి. మరి నువ్వేమనుకుంటున్నావు? యేసుప్రభు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే నువ్వు చెప్పాలి, నువ్వు దేవుని యొక్క కుమారుడువయ్యా, నువ్వు నా రక్షకుడువయ్యా, ఇదిగో దయ్యములు గుర్తించినటువంటి నీవు పరిశుద్ధుడవు అని మనము చెప్పగలిగేటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిలో మనము జీవించాలని ఈరోజు ప్రభు వేసిన ప్రశ్నకు మనము సమాధానము చెప్పవలసి ఉన్నది. ఇంకా వాక్యాలు చూసుకున్నట్లయితే, యోనాపుత్రుడవగు సీమోను నీవు ధన్యుడవు, ఈ విషయము తెలియజేయనది పరలోకమందున్నటువంటి నా తండ్రియే కానీ. పేతురు గారు చెప్తున్నాడండి, పేతురుని అడుగుతున్నాడు యేసు ప్రభు, అయ్యా వీళ్ళ సంగతి వదిలేసాయి, నా గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నీవు సజీవుడైన క్రీస్తువు, నిజముగా దేవుని కుమారుడు, క్రీస్తువు నీవని పేతురు పలుకగా నీకేమి తోచుచున్నది, క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది, పరుడని నరుడని పొరపడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. పేతురు గారు చెప్పినట్లు నువ్వు కూడా దేవుని యొక్క కుమారుడువు అని చెప్పగలగాలి. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు ప్రశ్న, నేను అడుగుతున్నాడు, నేనెవరిని అని నువ్వు అడిగినప్పుడు నువ్వు దేవుని యొక్క కుమారుడు అని నువ్వు చెప్పాలని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక వాక్యం చూద్దాం. సైనికులు ఉన్నారు ఇక్కడ. సైనికులు ఏం చెప్తున్నారో చూడండి యేసు ప్రభుని గురించి. కాబట్టి వీరు చెప్పినటువంటి విధానాలు, వారి జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి ఒక శతాధిపతి చెప్తున్నాడు, అయ్యా నువ్వు పరుడు కాదు, నరుడు కాదు, దేవుని యొక్క కుమారుడు అయ్యా నువ్వు అని ఒక శతాధిపతి సైనికుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సైనికులు, శతాధిపతియే సాక్షియగా నీకేమి తోచుచున్నది. సైనికులు చెప్తున్నారు అక్కడ, శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు, అయ్యా ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడు అని చెప్తున్నాడు ఆయన. మరి నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? ఆ సైనికుడికి మరి బాగోనప్పుడు, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి నా సైనికుడిని స్వస్థపరచాలని అడిగినప్పుడు వస్తానన్నాడు యేసు ప్రభు. అప్పుడు శతాధిపతి ఏమంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంట వచ్చుటకు నాకు అర్హత లేదు, నేను పాపిని, అంత అర్హత నాకు లేదు, నువ్వెక్కడుండి ఒక్క మాట పలికితే అక్కడ స్వస్థత వస్తుంది అనే విశ్వాసాన్ని ప్రకటించాడు. అప్పుడు అంటాడు, నేను ఇంత విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిని నేను చూడలేదన్నాడు. చూసారా? అందుకని ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు మనుష్యుడివి కాదు, నరుడువు కాదు, నా ఇరుగు పొరుగు లాంటి వాడివి కాదు, నువ్వు దేవుని యొక్క కుమారుడవు. ఇప్పుడు క్రీస్తు ఎవరు ఆయన అడుగుతున్నాడు, నేనెవరినని నువ్వు భావించుచున్నావు? నువ్వు నిజముగా దేవుని యొక్క కుమారుడు అని చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, గుడ్డివాడు చెప్తున్నాడండి ఈయన దేవుని కుమారుడని. కళ్ళుండి కూడా మనం చెప్పలేకపోతూ ఉన్నాము. వాక్యం బోధిస్తుంది మనకి చక్క, కన్నులు లేని కబోదిని చూచుచుంటేనే, అందుడు పలికిన చందము చూడగా నీకేమి తోచుచున్నది. ఇక్కడ గుడ్డివాడు చెప్తూ ఉన్నాడు, అరే గుడ్డివాడా, నిన్నటి వరకు నువ్వు గుడ్డితనంగానే ఉన్నావు కదా, ఇవాళ నీకు చూపు ఎలా వచ్చిందంటే, నాకు ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన దేవుని కుమారుడై ఉన్నాడయ్యా, ఆయన నాకు స్వస్థత ఇచ్చాడయ్యా. కన్నులుండి కూడా మీరు ఆయనను తెలుసుకోలేకపోవటం ఎంత ఆశ్చర్యముగా ఉందన్నాడు గుడ్డివాడు. కన్నులు లేనటువంటి కబోదిని నేనే తెలుసుకున్నాను ఆయన దేవుని కుమారుడని.
కన్నులుండి కూడా నువ్వు తెలుసుకోలేకపోవట ఎంత ఆశ్చర్యముగా ఉంది అని గుడ్డివాడు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడే స్వయముగా సాక్ష్యమిచ్చి చెప్తున్నాడు, ఈయన దేవుని కుమారుడని. గొల్లలు సాక్ష్యమిస్తూ ఉన్నారు, ఈయన దేవుని కుమారుడని. దయ్యాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి, ఈయన దేవుని కుమారుడని. పేతురుగారు సాక్ష్యమిస్తున్నారు, ఈయన దేవుని కుమారుడని. శతాధిపతి సాక్ష్యమిస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడు అని. మరి కళ్ళు లేనటువంటి గుడ్డివాడు ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు, ఈయన దేవుని కుమారుడు అని. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్న నన్ను గురించి నీవేమనుకుంటున్నావు అని ప్రశ్నించినప్పుడు నువ్వు చెప్పవలసినటువంటి సమాధానం ఏంటమ్మా? నేనెవరిని చెప్పండి అందరూ. నేనెవరినని యేసు ప్రభు అడుగుతున్నాడు మిమ్మల్ని. నిజమైనటువంటి దేవుని యొక్క కుమారుడు. మళ్ళీ చెప్పండి, నేనెవరినని మీరు భావించుచున్నారు? అందరూ చెప్పాలి.